భీమసేన నేను ఇక్కడికి వచ్చినప్పుడే నుండి నా కంటి మనోడి కార్యములుగా వచ్చినవి అవసర కార్యములకై అశ్నాపురము దాకా పోవచ్చున్నాను. మీ అన్నగారికి తెలియజేయము. అవునండి, మీరు చూడవలసినవి చేయవలసిన కార్యములు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, అప్పుడే వాళ్ళని పోయేదారా? ఎవరో చట్టం చక్రవర్తి వారి పన్నెండు జలగమాడించి యాదవంతరమ్మ చేపి ఇప్పుడు సరే చాలి వారి క్రోధములు చూడగా మిక్కిన అసుముతో వెడిలిపోయినాడు. చాలి వాడంతా వాని కోపమంతా కన్నెత్తి చూడలేము, కన్నెత్తి మాట్లాడలేము. వంచిన తల ఎత్తుకుని వచ్చిన వారినే వెడిలిపోయినాడు. ఎవరు భీమసేన? ఎవరు? ఇంకెవరు చూడ, ఇంకెవరు? రాజ్యాగృహ నిర్మాత, విషన్న ప్రదాత, మన అన్నవారికి ప్రియమాత, నాకు పరమ శత్రువు అయిన ఆ దుర్యోధన నామాలు దుష్ట దుర్యోధనుడే. ఏమి దుర్యోధనుడా? భీమసేన, ఏమి జరిగినదో ఎరిగించి నా మొదలందగల సందేహములు నివారింపజేయ. అన్నయ్య ధర్మనుందన అశ్వపురులకు జరిగిన పరాభవమే జరిగినది. పరాభవమ్మ మన సుయోధనునికి అందరికి గల కారణములేమి? అన్నయ్య ధర్మనందన, కారణములు కనబడుచున్నవి కదా. మహేశోబలో అతనికి జరిగిన పరాభవం అది మనం కోరి చేసిన నేరముగా భావించు కదా. ఏమి నేరమా? ఎవరిది నేరము? ఆత్మబంధువుడని తెలిసి ఈ మయసంకు ఆహ్వానించిన మన నేరమా? శిల్ప కల్పన చాతుర్యుడై స్వాంతుడు కావటం మన నేరమా? ద్వారము లేని చోటు ఉన్నట్లుగా భావించి తల పట్టుకొనుటం మన నేరమా? జలములను నీలోశల వెలుగులుగా భావించి నీటిలో పడుటం మన నేరమా? అతను బంగుబాటును గాంచి అంతస్తుని కాంతులు నవ్విన అతను గ్రహపాటు కానీ మన పొరపాటు కానే కాదే. ఆ దుష్టులకు ఆ శాస్త్రం జరిగి తీరవలసిందే. భీమసేన, కౌరవులు మనం అన్నదమ్ములైన వారి అవమానాలు కూడా మనవి. వారిని ధర్మము కాదు, శాంతి. భక్తి చేత ధర్మం అని చెప్పుచుంటివే కానీ తనకు మానిన ధర్మం ఈ లోకములో ఎంతైనా గలదా? ఆనాడు నిన్ను జలములో కట్టివేయట ధర్మమా? విషాన్నములు తినిపించుట ధర్మమా? విషపాముల చేత కరిపించుట ధర్మమా? ఏ పాప మెరుగని మనులను రాజ్యాగృహమున తయించుడు కూడా ధర్మమేనా? వారి వలన నీకు ఎన్ని అవమానం సంభవించలేదని మాట్లాడుతున్నాను. కానీ ఈ రూపాదుని నేను ప్రాణములున్నంత వరకు వారు చేసిన దురాగతములను నా గుండెలలో అన్నయ్య ధర్మనందన, ధర్మము చెప్పుచుంటున్నా కానీ
అన్నయ్య భీమసేన ముందుగా మిమ్మల్ని తర్వాత మీకు చెప్పాలని ఒక ఉద్దేశం అన్నిటికీ ఆశ్రయించి